హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఒక ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు, ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేసి మిమ్మల్ని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 80,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది, 80,000 పైగా. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణతో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీకు జాబ్ లొకేషన్ కూడా మనకి ఏంటంటే ప్రజెంట్ మనకు సర్వీస్ కంట్రోల్ చేసిన తర్వాత జాబ్ పోస్టింగ్లోన తర్వాత మన ఏపీ వాళ్ళకి ఏపీ, తెలంగాణకు ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేయాలి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ చూడండి. అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతున్నారు, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటి కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ, ఎల్పీ టెక్నీషియన్, ఎస్ఎస్ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ మన డివైస్ డైరింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 ఇవాడ ఇస్తా ఉన్నాము. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటే చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తాను కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ముందుకు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై 17, 2026 అనమాట. ఆ డేట్కి ఈవినింగ్ 6 PM వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చేసి కేవలం మీకు 25 రూపీస్ మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు ఫీజు కూడా చాలా తక్కువ మాత్రమే పెట్టడం అయితే జరిగిందనమాట. ఎలాంటి ఎక్కువ 100 కానీ, 200 కానీ, 500 కానీ ఏది కూడా పెట్టలేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తామని చెప్పాను కదా, ఇదే అనమాట. మనకు 186 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నమాట. 186 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ CDSCO ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద మనకు భర్తీ చేస్తున్నమాట. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా చూసుకుంటే యూఆర్ వాళ్ళకు 55, ఈడబ్ల్యూఎస్లకు 41, ఓబీసీలకు 39, ఎస్సీ వాళ్ళకు 35 అండ్ ఎస్టీ వాళ్ళకు 16, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 8 పోస్టులు. అంటే ఇక్కడ మనకు ప్రతి కేటగిరీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి యూఆర్ వాళ్ళకు వచ్చేసి బిలో 30 ఇయర్స్ ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు బిలో 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఓబీసీ వాళ్ళకు బిలో 33 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు 35, ఎస్టీ వాళ్ళకు 35, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి అయితే కానీ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే 10 ఇయర్స్ అయితే వస్తుంది కాబట్టి. ఇక పే స్కేల్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 8 కింద మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట, 7th CP ప్రకారంగా. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు శాలరీ వచ్చేసి 80,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అదర్ డీటెయిల్స్లోన. ద పోస్ట్ ఈజ్ పర్మనెంట్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి గజిటేటివ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 2 years అని మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్కి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ జాబ్స్కి ఏపీ పోలీస్ కూడా ఉంటుంది, అదేవిధంగా మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్కి ఉంటుంది ప్రతిదీ. బట్ ఏంటంటే ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్లో మీరు కంపల్సరీగా ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అట్లీస్ట్ మీరు 2 weeks అయితే కంపల్సరీ మీరు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సక్సెస్ఫుల్గా. ఇక నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు ఎక్కడ జాబ్ పోస్టింగ్ అయితే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో న్యూఢిల్లీ అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేసి చూసుకోండి. ఎనీ అదర్ కండిషన్స్ వచ్చేసి ద ఆఫీసర్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇక్కడ ప్రజెంట్ మీరు హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో అయితే మీరు జాబ్ చేస్తారు ప్రజెంట్ పోస్టింగ్. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఏంటంటే మీరు వేరే స్టేట్స్ కూడా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఒక 2 years, 3 years, 5 years సర్వీస్ చేసిన తర్వాత. ఏపీ అండ్ తెలంగాణలకు మనకు అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ కూడా మనం అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు డ్యూటీస్ వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే డ్రగ్స్ ఏదైతే తయారవుతుందో ఆ డ్రగ్స్ని మనం మెయింటైన్ చేయడం అండ్ డ్రగ్స్ క్వాలిటీ ఇవైతే చెక్ చేయడం అనమాట. అంటే ఇన్స్పెక్ట్ చేయడం డ్రగ్స్ అనేది.
ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి upsc.online.nic.in ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. మనకు June 27, 2026 మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేట్ July 17th ఈవినింగ్ 6 PM వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకు క్లియర్గా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఒకటి ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎక్కువ వచ్చాయనుకోండి, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కంటే ఇంకా ఎక్కువ వస్తే కనుక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ తక్కువ అప్లికేషన్ వచ్చాయంటే కనుక కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ తప్పుడే మీకు డౌన్ వెరిఫికేషన్ అవి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కదా, ఇంటర్వ్యూలో వచ్చేసి మీకు యువర్ వాళ్ళకి 50 మార్కులు రావాలి, ఓబీసీలో 45, SC ST వాళ్ళకు 40 మార్కులు రావాలి. ఇంటర్వ్యూని మనకు ఓవరాల్ మనకు 100 మార్కులకి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఇంటర్వ్యూ కాకుండా అప్లికేషన్స్ అనేది ఎక్కువ వచ్చాయి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే కనుక ఎగ్జామ్స్ అనేది మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే కనుక ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మనకు సొంత స్టేట్లో ఉండడానికి ఛాన్స్ కూడా ఉందని చెప్పాను. ఇక్కడ మనకు విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, ఢిల్లీ, మనకు దిస్పూర్, జైపూర్, జమ్మూ అండ్ కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, పోర్ట్ బ్లేరు, రాంచీ అండ్ విశాఖపట్నం. ఏపీ అండ్ తెలంగాణకు విశాఖపట్నం దగ్గర కాబట్టి అక్కడ కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మొత్తం కూడా చూసుకుంటే ప్రజెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ జీకే, GS అలాంటివి, జనరల్ సైన్స్ అలాంటివి అయితే మీరు ఒకటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేకుంటే ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తారా అనేది మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు 17వ తేదీ జూలై. ఈ 17 తర్వాత మనకు సపరేట్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు July 17 కాబట్టి అప్లికేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని అప్లికేషన్ వచ్చాయి ఏంటని చూసుకొని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేయాలనేది వాళ్ళు మెన్షన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ కానీ ఎవరైనా అప్లై చేసింటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మాసిటికల్స్ ఏవైతే సైన్స్ ఏదైతుందో అది కానీ, లేదా మెడిసిన్ విత్ స్పెషలైజేషన్స్లో మీరు ఫార్మాకాలజీ లేదంటే మైక్రోబయాలజీ ఏదైతే చేసి ఉంటారో బ్యాచిలర్ డిగ్రీలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ వేరే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇచ్చారో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అనేది దానికి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ పోస్టులతో పాటు మనకి ఇంకా వేరే పోస్ట్ కూడా భర్తీ చేస్తూ ఉన్నారనమాట. అదేంటంటే ఇక్కడ మనకు లెక్చరర్ లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లోనే మీకు గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సంస్థ ఉంటుంది. మనకి ఇన్స్టిట్యూట్ అయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 45 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మాస్టర్ డిగ్రీ డిసిప్లిన్ మీరు 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు MED అయితే చేసి ఉండాలన్నమాట. డిగ్రీ స్పెసిఫిక్ డిజబిలిటీలోన లేదంటే కనుక అవర్ ఈక్వల్ డిగ్రీ మీరు చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి UPSC బోర్డు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అయితే మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంకా వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ మొత్తంగా మనకు 191 పేజీలు అయితే ఉంది. ఈ 191 పేజీలో మనకు చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బట్ ఏంటంటే ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. బట్ ఏదైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ మనకు July 17 వరకు ఛాన్స్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి. అండ్ ఆల్ ది బెస్ట్.